Hi friends, good morning. Chokka Bonder t-shirt, my favorite t-shirt. Of my favorite t-shirts in this one. మా దగ్గర t-shirt లేవు, బట్ దిస్ అ ఫేవరెట్ t-shirt. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు జిమ్ పోతున్నాం. యూఎస్లో జిమ్లు ఎలా ఉంటాయో చూపిస్తాం. జిమ్స్ ఇన్ యూఎస్ఏ లేకపోతే తిరగని పీకేదేం లేదు. సో ఖాళీగా ఉన్నాం కదా, అట్లా జిమ్ పోయేద్దామని. అది మ్యాటర్. యా ఫ్రెండ్స్, వెన్ యూ ఫీల్ డిప్రెస్డ్ యూ షుడ్ గో టు జిమ్. ఇప్పుడు అందుకే జిమ్ పోతున్నాం. ఇలాంటి సొల్లు చెప్పాలి, కానీ జిమ్కి వెళ్ళొద్దు, అది ఇంపార్టెంట్. ఎస్, జిమ్కి ఎందుకు వెళ్తారా అంటే డిప్రెషన్ ఉన్నప్పుడు. ఆ డిప్రెషన్ అనేది మన మైండ్లోకి రావద్దు, మన బాడీలోకి రావద్దు. మన బాడీలోకి వచ్చిందంటే అనమాట అది. అందుకే ఇప్పుడు జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళి జస్ట్ బ్లడీ వార్మప్ చేసేసి వచ్చేస్తాం. ఎందుకంటే చాలా రోజులు అయితే జిమ్ పోక, ఇట్స్ ఆల్మోస్ట్ 3 months. అందుకే ఇక్కడ ఎట్లయినా ఖాళీగా ఉన్నాం కదా, ఇన్నే స్టార్ట్ చేసినాం అనుకో, ఇండియాకి వెళ్ళాక కంటిన్యూ చేయొచ్చు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. మళ్ళీ అంటే ఇండియాకి వెళ్ళి అండ్ అగైన్ యూ షుడ్ వార్మప్ అండ్ అగైన్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అన్నెసరీ థింగ్స్. సో అందుకే ఇక్కడికి వచ్చేసి వార్మప్ కొట్టేసినాం అనుకో, ఇండియాకి వెళ్ళేసరికి బాడీ సెట్ అయిపోద్ది. తర్వాత ఇంకా డైరెక్ట్ మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోవచ్చు. అందుకే పోతున్నాం జిమ్కి. ఇంకొక 0.2 miles ఉంటుంది, రాగానే చూపిస్తా జిమ్. అక్కడ కనిపిస్తుంటాయి మెల్లమెల్లగా ప్లానెట్ ఫిట్నెస్ ఈజ్ అ జిమ్ నేమ్. యాక్చువల్ నైట్ వర్షం పడింది, అందుకే కార్ మొత్తం వాటర్ ఉంది. పొరపాటున అనుకోకండి కారు తుడిచారు కొత్త కార్ అని. వర్షం పడింది కాబట్టి అలా ఉంది. అట్లీస్ట్ ఇది వెళ్ళిపోతే ఏం సార్ పరిస్థితి, ఆపకుండా. అదిగో దట్స్ అ జిమ్ ఫ్రెండ్స్, దట్ ఈస్ అ ప్లానెట్ ఫిట్నెస్. అక్కడ ఉంది. వద్దులే అయితే ఇప్పుడు ఇంతమంది ఉంటే కందించిన సడన్ గా జిమ్ లో చాలా మంది ఉన్నారంట జిమ్ లో. అదేం సరే, ఇంత ఖాళీగా చాలా మంది ఉన్నారంటారు. మన ఏరియాలో అయితే 3 floors నిండిపోవాలా. ఒక ఎక్విప్మెంట్ కోసం 3 లైన్ నిల్చుంటారు మా ఏరియాలో. ఇక్కడ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఏమైనా యూపీఐ ఐడీస్ నా ఫోటో తీసుకుంటారంట ఫ్రెండ్స్. అంటే యూఎస్ లో గుర్తుండిపోవాలి కదా, మళ్ళీ వచ్చే మనుషులు ఎప్పటికి వస్తుంటాం. ప్లానెట్ ఫిట్నెస్, దట్ ఈస్ అ జిమ్. లోపలికి వెళ్ళి గెస్ట్ పాస్ ఉంటుంది, గెస్ట్ పాస్ తీసుకొని మనం జిమ్లోకి ఎంటర్ అయిపోవాలి. మనకు అక్కడ కల్టేలాగో ఇక్కడ ఉన్నాయి. సో వీ కెన్ యూస్ దట్. కల్ట్లో గెస్ట్ పాస్ లేవనుకుంటా, బట్ ఇక్కడ గెస్ట్ పాస్ ఉంది. అంటే మా అన్నది జిమ్ ఉంది కదా, దాంట్లో యూ కెన్ ఇన్వైట్ సమ్ గెస్ట్స్ టు విజిట్ ద జిమ్. అట్లా నన్ను ఇన్వైట్ చేసిండు. లోపలికి వెళ్ళాక నన్ను ఫోటో తీసుకుంటారంట. ఫోటో తీసుకొని వీడు మనిషి అయినా కాదా టెస్టింగ్ చేసి లోపల పంపిస్తారు అంతే. లాంగ్ కలర్ అంట. అడేదో కోట్ ఉంది ఫ్రెండ్స్, వార్నింగ్ సింబల్. అండ్ దిస్ ఇస్ ద జిమ్. ఒకటే ఫ్లోర్ కదా ఇదంతా, ఓపెన్ ఏరియా. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇన్ ద జిమ్. ఎవరితోటి పెగ్ డెక్ ఫ్లై మిషన్ అంట, షోల్డర్ కొట్టేది. బాగుంది కనిపిస్తున్నా కదా, ఇది మన అవతారం. అసలు ఇండియాలో ఎప్పుడు ఇంత జిమ్ పోలేను. చొక్కా బాగుంది ఫ్రెండ్స్, మై ఫేవరెట్ టీ-షర్ట్. ఇట్స్ ఆల్ డంబుల్స్. ఇక్కడ అన్ని ఎల్బీస్లో ఉంటాయి. ఇక్కడ అన్ని ఎల్బీస్లో ఉంటాయి. అమెరికన్ బార్బెల్ అంట. 5 kgs కాదు, 5 lbs అనుకుంటా. ఇంత డంబుల్ సెక్షన్. డంబుల్స్ అమెరికన్ బార్బెల్ అని అక్కడ చూసినారు కదా, అవన్నీ డంబుల్స్. అన్ని పెద్ద పెద్ద డంబుల్స్. ఇవన్నీ ఎల్బీస్లో ఉంటాయి. 1 lb ఈక్వల్ టు హౌ మెనీ కేజీస్ అంటే నాకు తెలియదు. 1 kg ఈక్వల్ టు హౌ మెనీ ఎల్బీస్ అంటే నాకు తెలియదు. ఇవన్నీ డంబుల్స్. సో ద డంబుల్స్ ఇవన్నీ మనం పొడగొని చేసుకుంటాం. ఫ్లాట్ చెస్ట్ ప్రెస్, ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ ఇలాంటివి చేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న డంబుల్స్. ఇది మిర్రర్లో నేను. ఇవన్నీ మిషన్స్, ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి. ఇది బ్యాగ్ చేసేది. ఇది కూడా మళ్ళీ బ్యాగ్ కొట్టడానికి పనికొస్తుంది ఫ్రెండ్స్.
ఇది కూడా బ్యాక్ చేయొచ్చు దీంతో. కూడా ఒక మిషన్ ఉంది, సీటెడ్ రోస్ చేస్తుంది దీంతో. అక్కడ సీటెడ్ రోస్ చేయొచ్చు, అక్కడ మూడు ఉన్నాయి, అక్కడ ఒకటి, ఇదొకటి, ఒకటి, మూడు సీటెడ్ రోస్. ఇది కూడా అంతే, సీటెడ్ రోస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది అంతే, బ్యాక్ చేస్తుంది. ఇదంతా ఇంకా పేర్లు మర్చిపోయిన, చాలా ఇంకా పోక. సో అలా ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్, అది డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేసుకోవచ్చు దాంట్లో. ఇదే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేయొచ్చు దీంట్లో. ఇంకోటి ఉంది, ఇది కూడా లోవర్ బ్యాక్ ఎక్స్టెన్షన్, ఇలా చేయాలి సైజ్. ఇందాక చేసాం ఆల్రెడీ. పెగ్ డెక్ ఫ్రై చేసుకోవచ్చు, రేర్ డెల్ ఫ్రైస్, పెగ్ డెక్ ఫ్రై, రేర్ డెల్ ఫ్రైస్ చేయొచ్చు. ఇందాక మనం రేర్ డెల్ ఫ్రై చేసినాం. ఈ మిషన్ అదే అంత వెట్ ఫ్లోర్ అని ఫ్రెండ్స్, అంటే ఫ్లోర్ పచ్చిగా చూసుకోవాలి మీరు. ఇదేమో మిలిటరీ ప్రెస్ అని దాంట్లో చెస్ట్ ప్రెస్. యా, దిస్ వన్ చెస్ట్ ప్రెస్. బైసిప్ ఎక్స్టెన్షన్, అన్నిటికి మిషన్లు ఉన్నాయి, పెట్టుకొని చేయాలి. ట్రైసిప్ ఎక్స్టెన్షన్, షోల్డర్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ చేయడానికి ఇది మన దగ్గర ఉంది. ఇది షోల్డర్ ప్రెస్, ఇది షోల్డర్ ప్రెస్, ఇది షోల్డర్ ప్రెస్, స్వాన్ షోల్డర్ ప్రెస్ ఇలా చేస్తారు. అండ్ దిస్ వన్ ఈస్ ఆర్మ్ కర్ల్, అడ్జస్ట్ సీట్ హైట్ టు ద బ్యాక్ అండ్ ఫ్రంట్, అంటే మా హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని చేయాలి. దట్స్ మేము మూడు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్రెస్, ఇందాక ఏ సైడ్. ఇది బైసిప్ కర్ల్, ఇది మన దగ్గర కూడా ఉంది. బైసిప్స్, బైసిప్స్, సీటెడ్ రోస్, ఆడ కేబుల్తో చేసుకోవచ్చు, ఇక్కడ మిషన్ ఉంది, మిషన్తో చేయొచ్చు. అందరు తేడా తేడా చూస్తారు మనల్ని, అయినా పర్లేదు వీడియో తీయాలి. ఇస్ అగైన్ అనదర్ సీటెడ్ రోస్. ఇది ఇంకోటి లాట్ పుల్ డౌన్, బ్యాక్ సపోర్ట్స్ ఇలా ఉంటుంది మిషన్. నో క్రిటిక్స్, ఇది కూడా అదే లాట్ పుల్ డౌన్ మిషన్, సేమ్ లాట్ పుల్. ఇది ట్రైసిప్ ప్రెస్ అంట, ఇది మన దగ్గర కూడా, మా జిమ్లో కూడా ఉంటుంది ట్రైసిప్ ప్రెస్. 15 years. ఇది 30-minute వర్కౌట్. 30-minute వర్కౌట్ అంటే 30 minutes అన్ని మిషన్ కొట్టేసాను. అక్కడ ఉంటుంది చూడు, దిస్ ఏరియా ఈస్ రిజర్వ్ ఫర్ 30 minutes ఎక్స్ప్రెస్ ట్రైనింగ్. ఇక్కడున్న మిషన్లు అన్నీ 30 minutes అయిపోతాయంట. ఒకరు కూడా పేరు తెలుగు అనుకుంటాం మనకి. పిఎఫ్ ఎక్స్ప్రెస్ వర్కౌట్, ఎవరికి వర్క్స్. గ్రీన్ లైట్ అంటే స్టార్ట్, రెడ్ లైట్ అంటే స్టాప్, స్విచ్. ఓకే ఓకే. అండ్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలా ఏమేమి చేయాలి అని. బాగుంది ఇది, ఇట్లా 30 minutes వర్కౌట్. ఎవరికైతే టైం తక్కువ ఉంటుందో ఆడి 30 minutes చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏవో మిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం చేయాలో తెలియట్లేదు. ఏమైనా కలిసి కార్డియో ఏమో, కార్డియో చేసుకోవాలి. ఇక్కడ అన్ని మిషన్స్ అవే వస్తా. ఇక్కడ మళ్ళీ వేరే మిషన్స్, అదొకటి వేరు, ఇవన్నీ మళ్ళీ సేమ్ అలా ఉంది. అక్కడ దాకా ఉంది, అక్కడ లెగ్ ఉన్నాయి. అటు సైడ్ లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ అనుకుంటా అటు సైడ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ కార్డియో సెక్షన్, సైక్లింగ్, థ్రెడ్మిల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆల్ కార్డియో సెక్షన్ అక్కడ. కానీ ఫస్ట్ కార్డియో ఉంది, కార్డియో తర్వాత మెయిన్ 30 minutes వర్కౌట్ సెషన్ ఒకటి. దాని తర్వాత ఇక మెయిన్ అన్ని మజిల్స్ సంబంధించి అంత ఒకటే ఫ్లోర్లో ఉంది. మన దగ్గర కొన్ని ప్లేసెస్ సరిపోక ఫ్లోర్ బై ఫ్లోర్ ఉంటాయి కదా, ఇక్కడ అన్నీ ఒకటే ఫ్లోర్లో ఉన్నాయి. బాగానే ఉంది ఇక్కడ కూడా. ఒకటి చాలా రష్ అంటారు కానీ ఇంత రష్ లేదు ఇక్కడ. మన దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. సండే అంట కదా, ఎవరు లేదంటారు. మా అన్న వస్తున్నాడా, ఈస్ వెయిటింగ్ ఫర్ మై బ్రదర్ టు స్టార్ట్ ద వర్కౌట్. అక్కడ ఒక మెసేజ్, ప్లీజ్ వైప్ డౌన్ ఎక్విప్మెంట్ ఆఫ్ యూస్. ఎక్విప్మెంట్ యూజ్ చేసినట్టు పెట్టాలి. ఇది లెగ్ ఎక్స్టెన్షన్స్, లెగ్ ప్రెస్. Sorry, is also some kind of leg press or quad press.
ఇదేంటి ఇది, దీని పేరు ఉంటుంది, కాఫ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, కాఫ్ మజిల్ కోసం. ఇక్కడ ఒకటి ఉంది, ఇది లెగ్ ఎక్స్టెన్షన్స్. ఏ లెగ్ ఎక్స్టెన్షన్స్, ఇదే లెగ్ ఎక్స్టెన్షన్స్. ఓ దానికి రెండు మిషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మ ఇంత జాగుందిరా మీకు. ఇది లెగ్ ప్రెస్ మిషన్, లెగ్ ప్రెస్, అది కూడా లెగ్ ప్రెస్, అది కూడా లెగ్ ప్రెస్. ఇది లెక్కలు పొడుగుని వేస్తుంది కదా, పొడుగు లెక్కలు అంట. ఇది సీటెల్ లెక్క, సీటెల్ లెక్క, ఇది కూడా సీటెల్ లెక్క. అండ్ ఇది చేంజ్ మై ఫ్రీ జోన్స్, ఫుల్ జిమ్, లాట్ ఆఫ్ ఫుల్ జిమ్. దిస్ వన్ కార్డు ఉంటే అంత, కార్డు లేకపోతే అంత. దిస్ వన్ ఆఫర్, బ్లాక్ కార్డ్స్ బాగుంటాం. ఈ ఫ్రెండ్స్ ఇది పీఫ్, అదేంటి తెలియదు, ఫిట్నెస్ ట్రైనింగ్. ఇదే క్లాసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఓరియంటేషన్ మెంబర్ అని ట్రైనింగ్ ఎలా చేసుకోవాలని చెప్తారు. దీనిలోకి అసలు వెళ్ళకూడదు మనం, వెళ్తే అవుట్, ఇంకా చాలా డేంజర్ ఏరియా. హైడ్రేట్, వాటర్ తాగడానికి, కానీ దీనిలో కూడా వాటర్ తాగడు కదా. ఓకే, నో బ్యాగ్స్ ఆన్ ద ఫ్లోర్. లాకర్స్ అండ్ ఫ్రెండ్స్, ఇది వాష్రూమ్లో అద్దం. అంటే ఎంత పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా. మన పర్సనల్ ఐటమ్స్ కోసం అన్ని లాకర్స్ పెట్టారు ఇక్కడ. అది మన జిమ్లోకి ఎడబోతారు పడేస్తాం, అది మన నమ్మకం. ఇక్కడ నమ్మకం లేదు. ఇక్కడ ఏదో ఫంక్షనల్ ట్రైనింగ్ ఉంది ఫ్రెండ్స్, ఫంక్షనల్ ట్రైనింగ్. TRX వర్కౌట్, some machines, and this one PF 360. Yeah friends, this is all the warm up area అంట. వార్మ్ అప్ స్ట్రెచ్చింగ్, జిమ్ చేసే ముందు ఎక్సర్సైజెస్, నార్మల్ బేసిక్ వార్మప్స్ అవన్నీ వేసుకోవచ్చు అంట. స్పేస్ బాగుంది. అయింది ఇదేంటి, ఓహో ఇది అది కదా, పేరేం మర్చిపోయినా. పుల్అప్స్, సీటెడ్ పుల్అప్స్, స్టాండర్డ్ పుల్అప్స్ అన్నీ వేసుకోవచ్చు, అన్నీ వేసి దీంతో ఇట్లా చిన్న డిప్పు. ఓల్డ్ ఎలివేటర్, మొత్తం అన్నీ ఆల్ సైడ్స్. ఇది HRX వర్కౌట్. రోటరీ టోర్సో, ఇదంతా ఉమెన్స్వి కదా, మన దగ్గర ఉంటాయి. ఇక్కడ శానిటైజర్స్ ఉన్నాయి కదా, శానిటైజర్ ప్లస్ టిష్యూస్. ఇక్కడ టిష్యూస్ని పేపర్ టవల్స్ అంటారంట. ఈ రెండు యూజ్ చేసి ఒకటి యూజింగ్ ఎక్విప్మెంట్ అయిపోయాక వాడది క్లీన్ చేయాలంట. ఇంకా ఓన్ టవల్ ఉంటుంది, ఎక్విప్మెంట్ వాడాక క్లీన్ చేస్తాం, అది పద్ధతి. ప్రతిసారి ఇక్కడ మూలగా వచ్చి అన్నీ ఏరుకొని టైం బొక్క. అది చాలా మెషిన్స్ ఉన్నాయి కానీ మనం తిరగలేదులే. వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేసుకొని, వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఏరియా ప్రోటీన్ కలుపుకొని తాగొచ్చు. ఇక్కడ ప్రోటీన్ కలుపుకొని తాగాలంటే ఇక్కడ అంబ్రా తీసుకొస్తే అక్కడ పెట్టాలి, చెత్త అక్కడ వేయాలి. 2 hours later. యా ఫ్రెండ్స్, వర్కౌట్ అయిపోయింది. జస్ట్ వార్మప్ చేసా, కొంచెం లైట్గా పొట్ట తగ్గి 6 ప్యాక్ వచ్చేసింది అప్పుడే, జస్ట్ వార్మప్కే. ఇంకా మన కంట్రీకి వెళ్ళాక, మన దేశంకి వెళ్ళాక జిమ్ స్టార్ట్ చేద్దాం. దాట్స్ ద వీడియో యాజ్ ఆఫ్ నౌ. ఇంటికి వెళ్ళి ఒక 6 eggs, చికెన్ విత్ ఇట్స్ బర్డ్ హమ్మింగ్. సో దాంతోపాటు నేను హమ్మింగ్. యా ఇందాక ఇక్కడ చెప్తున్నా. యా ఇంటికి వెళ్ళాక 6 eggs అండ్ చికెన్ బ్రెస్ట్ అలాంగ్ విత్ ఫ్రైడ్ చికెన్ బ్రెస్ట్ చేసినామంటే మన ప్రోటీన్ గోల్స్ అయిపోతాయి. దెన్ ఓ ప్రోటీన్ షేక్, ప్రోటీన్ వే ప్రోటీన్ తాగేసి ఈవినింగ్ స్నాక్స్ కింద బ్రోకలీ అండ్ ఆమ్లెట్ అలాంటివి తినేసి నైట్ డిన్నర్కు బిర్యానీ విత్ థమ్స్ అప్. యా దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. జిమ్ చూపించేసాం, అయిపోయింది, ఇంటికి పోదాం. బాయ్ బాయ్, టాటా, సీ యూ.